ప్రియమైన సజ్జనులారా, ఈనాటి ప్రజలు అత్యాధునిక సైన్స్ మరియు టెక్నాలజీ సౌకర్యంతో భౌతికంగా ఎంతో అభివృద్ధిని సాధించారు. అయినప్పటికీ వ్యక్తుల మనసుల్లో అశాంతి, వ్యక్తుల జీవితాల్లో అనైతికత, సామూహిక జీవితాల్లో అమానవీయత, జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో వర్గాలు జాతుల మధ్య అనైక్యత వంటి అవలక్షణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీనివలన మనుషులు దుర్జనులుగా మారి తమ తోటి మనుషులకు హాని తలపెట్టడమే కాక స్వయంగా తమను తామే వినాశనానికి గురి చేసుకుంటున్నారు. ఇది నేటి మానవులకు దాపురించిన పరాకాష్ట దౌర్భాగ్యం. మనం ఆధునిక విద్యతో గొప్ప గొప్ప ప్రొఫెషనల్స్ని అయితే తయారు చేయగలుగుతున్నాం, కానీ వారిని సజ్జనులుగా మలచటంలో పూర్తిగా విఫలమవుతున్నాం. దీనికి ప్రధాన కారణం వ్యక్తులను సజ్జనులుగా మలచటానికి తప్పనిసరి అయిన నైతిక ధార్మిక విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయటమే. మనిషి భౌతిక జీవి మాత్రమే కాక నైతిక జీవి కూడా. కాబట్టి అతనికి ఆధునిక విద్యతో పాటు నైతిక ధార్మిక విద్యను కూడా మిశ్రమంగా అందిస్తేనే వ్యక్తులు సజ్జనులు అయ్యి ప్రొఫెషనల్గా రూపొందుతారు. దీనివలన వ్యక్తుల మనసుల్లో శాంతి, వ్యక్తిత్వాల్లో నీతి, సాంఘిక జీవనంలో మానవత, వర్గాలు జాతుల మధ్య ఐక్యత వంటి ఉత్తమ విలువలు కనిపిస్తాయి. తద్వారా ఆధునిక భౌతిక వికాసంతో పాటు నైతిక ఆధ్యాత్మిక వికాసం చెందుతుంది. దీని వలన మాత్రమే మనిషి జీవితం పరిపూర్ణమై శాంతిమయం అవుతుంది. తద్వారా అస్తవ్యస్తంగా ఉన్న సకల మానవ జీవన రంగాలు అత్యంత సునాయాసంగా సంస్కరించబడి ఒక ఆదర్శవంతమైన సమాజం నిర్మితమవుతుంది. అందుకే సజ్జనుల నిర్మాణమే యజ్ఞంగా సజ్జన సమాజ్ సాంఘిక సంస్కరణ సంస్థ ప్రారంభమయ్యింది. మరి ఒక వ్యక్తిని సజ్జనుడిగా మలిచే మౌలిక ప్రక్రియ ఏంటో చూద్దాం. మనిషి మనస్తత్వం రీత్యా తాను ఏ కార్యం చేసినా దానికి ప్రేరకం అంటూ ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. ఏ ప్రేరకం లేనిదే మానవుడు ఏ కార్యము చేయడన్నది జగమెరిగిన సత్యం. మనిషిలో సహజంగా ఉండే ప్రేరకాలు రెండు. వాటిలో ఒకటి నైతిక ప్రేరణ. దీని ద్వారా స్ఫూర్తిని కలిగి పనిచేసేవారు ఉత్తములు. రెండు ఆశా భయాల ప్రేరణ. దీని ద్వారా స్ఫూర్తిని కలిగి పనిచేసేవారు మధ్యములు. ఏ ప్రేరకంతోనూ సక్రమంగా పనిచేయని వారు అధములు అనబడతారు. మరి మానవుల సంస్కరణ కోసము ఈ మూడు ప్రక్రియలను నిర్వర్తించడము తప్పనిసరి. కాబట్టి ప్రజల్లో జన్మతః ఉన్న సహజ నైతిక స్పృహను, వారి అంతరాత్మ సాక్ష్యాన్ని ప్రేరేపించాలి. ఇంకా నేటి అధిక శాతం ప్రజలు ఆధునిక రాజ్యాంగబద్ధ నాగరిక సమాజంలో జీవిస్తున్నారు. కాబట్టి వారికి రాజ్యాంగబద్ధ విధులు, బాధ్యతల అవగాహనతో ప్రేరేపించాలి. ఇంకా సమాజంలో అధిక శాతం ప్రజలు ధార్మికులు. కాబట్టి వారికి వారి వారి ధర్మశాస్త్రాల విధి నిషేధాల ద్వారా మరియు ధర్మ అధర్మాల అవగాహనతో ప్రేరేపించాలి. మరి ఒక వ్యక్తిని అత్యంత వేగంగా సజ్జనుడిగా మలిచే ప్రక్రియ ఇదే. ఈ ఉద్యమం వ్యక్తుల్లో విలువల వికాసమే లక్ష్యంగా పనిచేస్తుంది. కనుక దీని సభ్యత్వానికి ఆస్తికులే కాక నాస్తికులు, హేతువాదులు ఇందులో సభ్యత్వానికి అర్హులే అన్నది గమనార్హం. సజ్జన సమాజ్ భావాలు, కర్తవ్యాలు. ఇవి 8 అంశాలతో ప్రతిపాదించడం జరిగింది. మొదటిది, ప్రపంచ శాంతి సజ్జనుల సారథ్యంతోనే సాధ్యం. అదెలాగంటే మనిషి జన్మతః కలిగి ఉన్న విజ్ఞత ప్రకారం సమాజ సేవకులకు సన్మానం, సంఘ విద్రోహాలకు దండన తప్పనిసరి అని ప్రతి ఒక్కరి మనస్సాక్షి ఘోషిస్తుంది. అలాగే చట్టం ప్రకారం ఉత్తమ పౌరులకి పురస్కారాలు, నేరస్తులకి కారాగార శిక్షలు తప్పనిసరి అని రాజ్యాంగం శాసిస్తుంది. అలాగే సకల ధర్మ గ్రంథాల ప్రకారం సజ్జనులకు ప్రతిఫలంగా ఇహపరాల సాఫల్యం, దుర్జనులకు ప్రతిఫలంగా ఇహపరాల వైఫల్యం అనే ధర్మము కూడా తీర్మానిస్తుంది. ఈ 3 ప్రేరకాలతో సజ్జనుల నిర్మాణం సుసాధ్యం. 2, ప్రతి మానవుడు ఆ పరమసత్తా నిఘాలో ఉన్నాడు. సకల ధర్మశాస్త్రాల ప్రతిపాదిత ఆ పరమసత్తా సర్వోన్నతమైనది. మానవుడు తాను చేసే ప్రతి కర్మను గూర్చి ఆ పరమసత్తాకు సమాధానం చెప్పుకోవలసి ఉంది. సకల ధర్మశాస్త్రాల ప్రబోధిత ఈ సత్యం వ్యక్తిని సజ్జనుడిగా మలచటానికి ఒక బలమైన ప్రేరకం. 3వది, ధార్మిక మహనీయుల ఆదర్శాలే ప్రతి వ్యక్తికి శిరోధార్యాలు. సకల ధార్మిక మహనీయుల జీవితాలు ఆదర్శమైనవి. వారిలో ఉన్న నైతికత, మానవత, ఐక్యత, ప్రేమ, త్యాగశీలత వ్యక్తి జీవితానికి చక్కటి నమూనా.
నాలుగవది ఏకాత్మ భావనతోనే సకల మానవులకు ఆత్మగౌరవం, సమానత్వం లభిస్తుంది. విశ్వజనులందరూ ఒకే ఆత్మ నుండి ఉద్భవించారు. అదే ఏకాత్మ భావన. దీని వలన నల్లవారు, తెల్లవారు, పాశ్చ్యులు, పాశ్చాత్యులు అనే నిమ్నోన్నత భావాల వైరం సమసిపోయి యావత్ మానవాళిలో మైత్రి, ఆత్మగౌరవం, సమానత్వం లభిస్తుంది. ఐదవది శాస్త్రీయ ఆలోచనలతోనే మానవాళి పురోభివృద్ధి సాధ్యం. హేతుబద్ధమైన ఆలోచన, ఆచరణ కలిగి మూఢనమ్మకాలు, మూఢాచారాలు విడనాడి సశాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ప్రవర్తిస్తే ఒకవైపు మానవుడు పురోభివృద్ధి సాధిస్తాడు, మరోవైపు సజ్జన సమాజ్ నిర్మాణం అవుతుంది. ఆరవది పర్యావరణ పరిరక్షణతోనే స్వీయ రక్షణ సాధ్యం. మానవాళి ప్రశాంత మనుగడకు పర్యావరణం పరిరక్షణ అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే పర్యావరణమే మనిషి మనుగడకి ఏకైక ఆధారం. అందుకే ప్రతి మానవుడు తన చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడుకోవాలి. అందులో భాగంగా ఈ భూమిపై ఉన్న ప్రతి జీవి మనుగడ సాఫీగా సాగేలా, జీవ వైవిధ్యం ఉండేలా పరిరక్షించుకోవాలి. ఏడవది సమాజం పట్ల ఉదారత కలిగి ఉండడం ప్రతి మానవుని బాధ్యత. సమాజం పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఎందుకంటే ఎవరు ఏ స్థాయిలో ఎదిగినా అది సామాజిక సమిష్టి సహకారమే అయి ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరి సంపదలో, సంతోషంలో కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, బీద సాధలకు హక్కు ఉంటుంది. ఈ వాస్తవాన్ని గుర్తించి అవసరార్థులకు సాధ్యమైనంత సహకారం బాధ్యతగా భావించి అందించాలి. ఎనిమిదవది వర్గాలు, జాతులు అంతర్గతంగా, బహిర్గతంగా సంఘటితం కావాలి. ఆయా దేశాల్లో ఉన్న వర్గాలు, జాతులు ఎవరికి వారు అంతర్గతంగా బలోపేతంగా ఉంటూ పరస్పరం సంఘటితంగా ఉండాలి. అయితే ఈ ప్రక్రియ జాతీయ, విశ్వజనీన ప్రయోజనాలకు లోబడి జరగాలి. దీనితోనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుంది. సజ్జన సమాజంలో చేరవలసిందిగా కోరుతున్నాం. రండి, సదాలోచన, సచ్చీలత, నైతికత, మానవత, ప్రేమ, త్యాగాల వంటి విలువలతో అలంకృతమై ఉన్న సజ్జనులుగా రూపొంది మన చుట్టుప్రక్కల వారిని సజ్జనులుగా మలుద్దాం. తద్వారా నరకప్రాయంగా మారుతున్న మన సమాజాన్ని స్వర్గధామంగా నిర్మించుకుందాం. ఇదే సజ్జన సమాజ్ సందేశం. మీరు ఏ కులమత వర్ణాలకి చెందిన వారైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, ఏ సంస్థలకి చెందిన వారైనా, ఏ రాజకీయ పార్టీలకి చెందిన వారైనా ఈ మహాయజ్ఞంలో భాగస్థులు అయ్యి సజ్జన సమాజ్ నిర్మాణానికి మీ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు ఇదే మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. జై హింద్. భారత జాతి వికసించాలి, విశ్వశాంతి వర్ధిల్లాలి.